शरणं 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 साई शरणं। अल्लाह करम कर दे, मैं मेरा हम कर दे। పండుగలు మరచిపోలేని అనుభూతులను మిగులుస్తాయి. జీవితంలో చెప్పుకోదగిన అతి సంతోషకరమైన జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. భగవాన్ పట్ల ఆకర్షితులై స్వామిని దైవంగా గురువుగా భావించే భక్తులు ఎందరో ఉన్నారు. వారంతా తమ తమ పండుగల సందర్భంగా స్వామిని ఆరాధించాలని కోరుకున్నారు. ఆయా పండుగల ప్రాశస్త్యాన్ని వివరించడం ద్వారా భగవాన్ వారిపై తమ ఆశీస్సులు కురిపించారు. సందేహ నివారణలో స్వామి సూక్ష్మమైన దానిని మీరు అర్థం చేసుకోవడానికే స్థూలమైనది ఉంది అని తెలిపారు. ఉత్సవం అనే సంస్కృత పదంలోని ఉత్ అంటే తొలగించడం, సవా అంటే దుఃఖం. కాబట్టి ఉత్సవం అంటే దుఃఖాన్ని తొలగించడం. పండుగలు భారమైన బతుకుల్లో ఆనందాన్ని కలిగించే విరామాలుగా కనిపించినప్పటికీ అవి లౌకిక జీవనంలోని దుఃఖాన్ని అధిగమించి నిజమైన ఆనందాన్ని వెతుక్కోమనే హెచ్చరికలని స్వామంటారు. తీరిక చేసుకుని మోహాన్ని విడిచి వాస్తవమైన జీవనగమ్యం గురించి ఆలోచించుకోవడానికి అవి మన పూర్వీకులు చేసిన ఏర్పాటు. ప్రతి పండుగలో ఉండే 3 ముఖ్యాంశాలు: ఘనంగా జరుపుకోవడం, దైవారాధన, అంతర్ముఖ ప్రయాణం. తమ అవతారోద్యమంలో భాగంగా భగవాన్ ఆ మూడింటిని సమన్వయపరిచి ప్రతి పండుగ వెనుక ఉన్న వాస్తవ ఆంతర్యాన్ని పునరుద్ధరించారు. ఈ పండుగలు స్వామి పట్ల భక్తులకున్న ప్రేమను, వారి పట్ల స్వామికి గల ప్రేమను వ్యక్తీకరిస్తాయి. 1950లో దసరా పండుగ సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. పండుగ 4వ రోజున మందిరాన్ని తిరిగి అలంకరించాలని స్వామి కొందరు యువ భక్తులకు కబురు చేశారు. మొదటి రోజున ఏర్పాటు చేసిన తోరణాలు వెలిసిపోయాయి. 5వ రోజు చాలా ముఖ్యమైందని స్వామి చెప్పడంతో ఆ భక్తులు తెల్లవార్లు కష్టపడి తోరణాలు కట్టారు. వారిలో ఒకరు ధైర్యం చేసి, రేపటి ప్రత్యేకత ఏమిటి స్వామి? ఇది పండుగ 5వ రోజే కదా అని అడిగారు. అప్పుడు స్వామి, మీకు తెలీదా? రేపు మీ బంధువులు విందుకొస్తున్నారు అని చెప్పారు. మరుసటి దినం పేదలకు నారాయణ సేవ జరిగింది. అందుకే స్వామి తాజాగా అలంకరణలు చేయమన్నారు. ఇతరులకు ఆనందాన్ని పంచే రోజే నిజమైన పండుగ రోజని గుర్తు చేయడం స్వామి ఉద్దేశమై ఉంటుంది. పాల్గొనేవారికి ఆనందం కలిగించడానికే స్వామి పండుగలను అనుమతించారు. ప్రశాంతి నిలయంలో ప్రతి నెల ఏదో ఒక పండుగ ఘనంగా జరుగుతుంది. స్వామి సమక్షంలో ఆ ఆనందం అనుభవించడానికి భక్తులు గుమిగూడుతారు. పుట్టపర్తికి వచ్చేవారందరూ స్వామికి కావలసిన వారే. స్వామివారిని చుట్టాలు అంటారు. స్వామి సమక్షంలో అలంకరణలు, వేడుకలు, పండుగలు మరింత ఉత్కృష్టమైన ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. జనవరి 1వ తేదీ నాడు స్వామి పుట్టుపండుగ చిహ్నాన్ని, ఆ సంవత్సరపు థీమ్ సాంగ్ని విడుదల చేయడంతో ప్రశాంతి క్యాలెండర్ మొదలవుతుంది. ఆ రోజే భగవాన్ విద్యాసంస్థల పూర్వ విద్యార్థులు ప్రేమబంధం పేరిట సంగీత నాటక ప్రదర్శనలు,
ప్రసంగాల ద్వారా స్వామికి హృదయపూర్వకమైన నివాళులు అర్పిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఆ వెనువెంటనే శ్రీ సత్యసాయి విద్యా సంస్థల వార్షిక క్రీడా సాంస్కృతిక సమ్మేళనం వైభవోపేతంగా జరుగుతుంది. నిజానికి పాఠ్య ప్రణాళికలో భాగమైన ఆ వేడుక ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధనగా వెలుగొందుతుంది. ప్రతి ఏడాది జనవరి 11న అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ విద్యార్థులు ఒళ్ళు గగుర్పొడిచే విన్యాసాలు, గొప్ప సమన్వయంతో సాగే నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరిస్తారు. హూప్స్, పోల్స్, స్కేట్స్, స్టిక్స్, ఫైర్, లైట్ ఇలాంటి సాధనాల సహాయంతో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ విద్యార్థులు స్వామి పాదపద్మాల చెంత ఆశ్చర్యం కలిగించే క్రీడా విన్యాసాలు ప్రదర్శిస్తారు. మకర సంక్రాంతి రోజున బహుమతి ప్రదానం జరుగుతుంది. మకర సంక్రాంతి భారతదేశంలోని పలు ప్రాంతాలలో శీతాకాలపు పంట నూర్పుళ్ల పండుగ. విద్యార్థులకైతే అలుపెరగని వారి ప్రయత్నాలకు స్వామి ఆశీస్సుల పంట పొందే సమయం. అందువల్ల బహుమతి ప్రదానానికి ఆ రోజును ఎంచుకోవడం ఎంతైనా సమంజసం. ప్రశాంతి నిలయంలో గత 75 ఏళ్లుగా ఫిబ్రవరి, మార్చి నెలల మధ్య మహాశివరాత్రిని ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ. శివరాత్రి దివ్యోపన్యాసాల సమయంలో స్వామి తమ కడుపులోని అననుకూలత కలగడంతో ప్రసంగాన్నాపి మంచినీళ్లు అడుగుతారు. భక్తులు రెప్పవాల్చకుండా ఊపిరి బిగపట్టి చూస్తుండగా స్వామి గొంతు నుండి శివలింగాలు వెలికివచ్చి అందరినీ దివ్యానందంలో ముంచెత్తుతాయి. ఒక్కో ఏడాది 1 కన్నా ఎక్కువ లింగాలు వస్తాయి. 1960లో 9 వచ్చాయి. అవి వివిధ రంగులు, పరిమాణాలలో స్ఫటికం, వెండి, బంగారంతో చేసినవో లేదా మరకత లింగాలో అయి ఉంటాయి. మనస్సు నిశ్చలంగా ఉండడానికి శివరాత్రి ఎంతో అనువైనది. అందుకే భక్తులు ఆ రాత్రంతా నామస్మరణతో గడపడానికి స్వామి 12 గంటల అఖండ భజన జరిగేలా ఏర్పాటు చేశారు. ఆ నిరంతర ధ్యానానికి ప్రతిఫలంగా మరుసటి రోజు ఉదయం భగవాన్ భక్తులను తమ దివ్యోపన్యాసంతో ఆశీర్వదిస్తారు. 1958లో శివరాత్రి నాడే స్వామి ప్రశాంతి నిలయం నుండి వెలువడుతూ మానవాళికి తన సందేశాన్నందించే సనాతన సారథి మాసపత్రికను ప్రారంభించారు. మహాశివరాత్రితో పాటు ఫిబ్రవరిలోనే చైనా వారి నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. ఆ సందర్భంగా ఆశ్రమం ఎరుపు, పసుపు రంగుల్లో మెరిసిపోతుంది. చైనా భాష మాట్లాడే దేశాల నుండి వచ్చే భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి స్వామి పాదాల చెంత సమర్పిస్తారు. మార్చొస్తే చాలు రంగుల పండుగ హోలీ సందడి. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల భక్తులు కృష్ణుని రాసలీలలు, సీతారాములు, రాధాకృష్ణుల గాథలు తెలిపే నృత్యాలు, నాటికలు ప్రదర్శిస్తారు. 2010లో ఆ 2 రాష్ట్రాలకు చెందిన బాలవికాస్ బాలలు కొన్ని నృత్యాల అనంతరం సీతాకళ్యాణం నాటకం ప్రదర్శించారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంట తీసుకెళ్లడం, మిథిలలో ప్రవేశించటం, శివధనుర్భంగం అయ్యాక సీతారామ కళ్యాణంతో నాటకం ముగుస్తుంది. చివరి అంకానికి ముందు స్వామి ఎందుకో లోపలికెళ్లారు. తిరిగి వచ్చాక వివాహఘట్టం మళ్లీ ప్రదర్శించమని చెప్పి ఆ అంకం మొత్తానికి తానే దర్శకత్వం వహించారు. ఆనందకరమైన ఆ సాయంత్రం గ్రూప్ ఫోటోతో ముగిసింది. బాలలు ఎవరు ఎక్కడ నిలబడాలో స్వామే స్వయంగా సూచించారు.
సామాన్యంగా మార్చి నెలలోనే రామనవమి ఉత్సవాలు జరుగుతాయి. స్వయంగా సీతా కళ్యాణం నిర్వహించి స్వామి ఇచ్చిన స్ఫూర్తితో ఏటా కళ్యాణం నిర్వహించే సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. అయోధ్యాపతి రామచంద్రకి. మిథున రాశి వారికి ఆదాయము 5, వ్యయము 5. శ్రీరామనవమి కన్నా ముందు తెలుగువారి సంవత్సరాది ఉగాది వస్తుంది. దేశంలో పలుచోట్ల దీనినే గుడిపడవ అంటారు. గుడి పడవ ఇన్ మహారాష్ట్ర. ఇట్ ఇస్ ఎ ట్రెడిషన్. భావోద్వేగాలకు ప్రతీకలుగా వేప పువ్వు, మామిడి, కొబ్బరి, ఉప్పు, బెల్లం, మిరియాలు కలిపి చేసే ఉగాది పచ్చడి ఈ పండుగ ప్రత్యేకత. జీవితంలో ఎదురయ్యే మంచిని చెడును, సుఖ దుఃఖాలను సమానంగా చూడాలని, ప్రతి ఒక్కటి భగవంతుని ప్రసాదంగా భావించాలని స్వామి ఎప్పుడూ చెప్తారు. ఆ విషయం ధృవీకరించేందుకా అన్నట్టు ఒక ఏడాది విభూతి సృష్టించి అందమైన మందహాసంతో తన ఆశీస్సుల కోసం తెచ్చిన ఉగాది పచ్చడిలో తానే స్వయంగా కలిపారు. స్వామి దయతో చేదు కూడా రుచికరంగా మారిపోతుంది. ఉగాది రోజున తెలుగు ప్రజలు ఆ ఏడాది ఎలా ఉండబోతోందో తెలుసుకునేందుకు పంచాంగం వింటారు. అయితే మన కర్మలు నిర్దేశించేవి మన చర్యలే కాని ఆ గోచార ఫలితాలు కావని, కాలాతీతుడైన దైవం దేనినైనా మార్చగలడని స్వామి ఎప్పుడూ గుర్తు చేస్తారు. ఉగాది వెళ్తూనే తమ కొత్త సంవత్సర వేడుకలు స్వామి సన్నిధిలో జరుపుకోవాలని ఉవ్విళ్ళూరుతూ కేరళ, తమిళనాడు రాష్ట్రాల భక్తులు వేల సంఖ్యలో వస్తారు. ప్రేమతో, కృతజ్ఞతతో వైవిధ్యభరితమైన సాంప్రదాయిక కార్యక్రమాలు స్వామికి సమర్పిస్తారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబాగా అవతరించిన పరమాత్మ తిరిగి నిరాకారతత్వాన్ని పొందిన ఏప్రిల్ 24వ తేదీని 2012 నుంచి ఆరాధనా మహోత్సవంగా జరుపుకుంటున్నాం. హృదయాన్ని ఎంత సముదాయించినా కళ్ళు మాత్రం ఆ దివ్య సుందర రూపాన్ని మరోసారి చూడాలని పరితపిస్తాయి. భగవాన్కు కన్నీటితో కృతజ్ఞత తెలపడానికి వేలాది మంది భక్తులు ఆ రోజున ప్రశాంతి నిలయానికి వస్తారు. ఆనాడు సాయి పంచరత్న కీర్తనలు పాడే సాంప్రదాయం 2015 నుండి ప్రారంభమైంది. శాస్త్రీయ కర్ణాటక సంగీత శైలిలో శ్రీ సత్యసాయి అవతార వైభవాన్ని సుమధురంగా ప్రస్తుతించే 5 ప్రత్యేక కీర్తనలు అవి. ఉదయం ఆ కార్యక్రమం ముగిశాక హిల్వ్యూ స్టేడియంలో భారీ ఎత్తున నారాయణ సేవ జరుగుతుంది. వేల సంఖ్యలో పేదలకు భోజనం పెట్టి దుస్తులు అందజేస్తారు. మే 6వ తేదీ నాడు తమ తల్లిగా భగవాన్ ఎంచుకున్న ఈశ్వరమ్మగారి సంస్మరణార్థం ఈశ్వరాంబ డే జరుగుతుంది. ఆ రోజున స్వామి దేహమిచ్చిన తల్లిదండ్రుల సమాధి వద్దకు వెళ్లి వారి విగ్రహాలకు దండలు వేసి కొత్త బట్టలు పెడతారు. ఆనాటి ఉదయం నారాయణ సేవ కూడా నిర్వహిస్తారు. వేసవికాలంలోని స్వామి వైట్ఫీల్డ్లోని బృందావన్ లేదా కొడైకెనాల్లోని సాయిశ్రుతిని సందర్శించే సమయంలో భక్తులకు ఆ కాలంలో వచ్చే కొన్ని పండుగలు జరుపుకునే అదృష్టం కలుగుతుంది. జ్ఞానోదయానికి ప్రతీకగా బుద్ధ జయంతి జరుపుకునే రోజు మేలో వచ్చే వైశాఖ పౌర్ణమి. భగవాన్ పాదాల చెంత బుద్ధుని సామీప్యాన్ని అనుభవించేందుకు దశాబ్దాలుగా ప్రపంచమంతటి నుండి భక్తులు, బౌద్ధ శ్రమణికులు ప్రశాంతి నిలయానికి చేరుతున్నారు. స్వామి తమ దివ్యోపన్యాసాలలో బుద్ధుని కథలు, బుద్ధుని గురించి ఎవరికీ తెలియని విషయాలు వివరించారు. ప్రచార సమయం నందు
బుద్ధుడు గ్రామ గ్రామం కూడా సంచారం చేస్తూ వచ్చాడు. While propagating dharma, Buddha went on moving place to place. ఒక గ్రామం లోపల In a village, యజ్ఞం ప్రారంభం చేస్తున్నారు. there was sacred ritual yajna. ఆ యజ్ఞం లోపల జీవులను బలి ఇవ్వాలి అని ప్రయత్నించారు. There in that sacred ritual, there should be an offering, sacrifice of animals. బుద్ధుడు అడ్డం పోయాడు. Buddha objected. ఇది జరగకూడదు. It should not happen. సర్వజీవుల వాసు సర్వేశ్వరుడు. God dwells in all beings. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం. God is present in all of the living beings. ఆ యజ్ఞ యజమాని The master of this ceremony, ఆయన అడ్డు తిరిగి he just came out and దానికి said, నేను మోక్షమునిస్తున్నాను. he said, we are helping this animal to be sacrificed to attain liberation. ఆ లిబరేషన్ ఇస్తున్నామనేటప్పటికీ బుద్ధునికి చాలా హాస్యం వేసింది. Buddha made fun of this statement. కోరని జంతువుకు నీవు మోక్షాన్ని ఇస్తున్నావు. You are conferring liberation to the animal that has not కోరేటువంటి మానవునికి requested. మోక్షాన్ని అందించకూడదా? Why don't you liberate man who wants liberation? నీ తల్లి మోక్షాన్ని ఆశిస్తుండాలి. Your mother wants to be నీ liberated. తండ్రి మోక్షాన్ని ఆశిస్తున్నాడు. Your father wants నీ భార్య liberation. మోక్షాన్ని ఆశిస్తుండాలి. So also నీ your wife కుమారుడు మోక్షాన్ని ఆశిస్తున్నాడు. and your son too. వీళ్ళకి ఎందుకు బలి ఇచ్చి ఆ మోక్షమును అందించకూడదు? Why don't you kill these members and confer liberation? ఈ విధముగా కొన్ని హింసలను చాలా నిర్మూలం గావించి So he objected. అహింస Certain, పరమో ధర్మ అని అహింసను ప్రారంభం చేసుకుంటూ వచ్చాడు. he objected to certain acts of violence and taught the spirit of non-violence. బుద్ధ పూర్ణిమ ప్రశాంతమైన వేడుక. ఆ రోజు తుమ్మెదరొదలా వినిపించే మంత్రోచ్చారణలు, సాంస్కృతిక ప్రదర్శనలు విశ్వజనీయమైన బుద్ధుని బోధనలను ప్రతిబింబిస్తాయి. సామాన్యంగా జూలై నెలలో వచ్చే గురు పూర్ణిమ కన్నా ముందు ఆషాఢి ఏకాదశి నాడు భక్తులు పాండురంగ విఠలుణ్ణి పూజిస్తారు. కాలినడకన పంఢరీపూర్ వెళ్లటం వార్కరీ సాంప్రదాయం. దాన్ననుకరిస్తూ ఎందరో భక్తులు సాయి విఠలుడి భజనలు పాడుతూ 40 కిలోమీటర్లు నడిచి ధర్మవరం నుంచి ప్రశాంతి నిలయం చేరుకుంటారు. మహారాష్ట్ర బాలవికాస్ బాలలు ఆ రోజు స్ఫూర్తిదాయకమైన నాటికలు ప్రదర్శిస్తారు. ప్రశాంతిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గురుపూర్ణిమ ప్రప్రథమంగా 1956లో జరిగింది. 1963లో గురుపూర్ణిమ రోజునే భగవాన్ 7 రోజులుగా ఉన్న పక్షవాతాన్ని 7 క్షణాల్లో తగ్గించుకున్న లీలను చూపించారు. ఆ అద్భుతం జరిగాక భగవాన్, నేను భారద్వాజ గోత్రంలో పుట్టిన శివశక్తి స్వరూపుడను. శివుడే స్వయంగా షిరిడీ సాయిగా అవతరించాడు. సత్యసాయి శివశక్తి అవతారం. శక్తి ప్రేమసాయిగా అవతరించబోతోంది అని ప్రకటించారు. అప్పట్నుంచి గురుపూర్ణిమ నాటి స్వామి దివ్యోపన్యాసాలు వేలాది మంది ఆధ్యాత్మిక సాధకులను ఆకర్షిస్తూ వచ్చాయి. తనను గురువుగా భావించే వారితో స్వామి, మీ హృదయాలలో ఉండే నిజమైన గురువుని గుర్తించమని చెప్తారు. ప్రేమస్వరూపులారా, ఏదో గురు పౌర్ణమి అనుకొని, ఏదో బాహ్యమైనటువంటి గురువులంతా చేర్చుకొని, ఏదో కొన్ని పూజలు పునస్కారములని ఈ యొక్క అల్పమైనటువంటి కార్యాల్లో మన జీవితాన్ని మరింత బంధించుకోనారు. Embodiments of divine love. In the name of Guru Purnima, we should not get bound by wrongly understanding Guru Purnima and Guru as a గురువు ఒక్కడే, దైవం ఒక్కడే గురువు. There is only one Guru, and ఆ గురువు ఎవరు? అది నీవే. who is that Guru? It is yourself. ఆ గురుత్వం అనేటువంటి దైవత్వం నీలోనే ఉంటుంది. నీవెక్కడో బయట ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నావు. That Guru in the form of divinity is residing in you, but you are searching for the Guru in the outside world. కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు నీ యొక్క గుణములే. The Brahma, Vishnu, Maheshwara are the qualities which are embedded in you. सदा सत्स्वरूपं चिदानन्दघनं जगत्सम्भवस्थानसंहारहेतुम्
ఆగస్టులో కృష్ణాష్టమి వస్తుంది. ఆ రోజు విద్యార్థులు గోకులం గోవులను సుందరంగా అలంకరించి స్వామికి ప్రియమైన ఏనుగు సాయిగీత ముందు నడుస్తుండగా ఊరేగింపుగా మందిరానికి తీసుకొస్తారు. స్వామి స్వయంగా వాటికి ఆహారం అందించి ఆశీర్వదిస్తారు. ఆ విధంగా కృష్ణాష్టమి ప్రకృతిలోని సాధు జంతువులకు నివాళి అర్పించే సందర్భంగా నిలుస్తుంది. భగవాన్ బాబావారి జన్మాష్టమి దివ్యోపన్యాసాలు శ్రీకృష్ణుని జీవితం, సందేశం గురించి లోతైన అవగాహన కలిగించేవిగా ఉంటాయి. అనేక పర్యాములు గొల్ల ఇంటకంతా చేరి పాలు పెరుగులు భుజించి తప్పించుకుని వచ్చేటువంటి వాడు. Many times he visited the neighborhood ఈ and he పాలు stolen పెరుగుల milk. యొక్క స్వరూపం ఏమిటి? What is the form of the milk and curd? పరిశుద్ధమైనటువంటి యొక్క తెలుపు. They are pure white. అనగా ఏమి? సాత్వికాన్ని అతను ఆశిస్తున్నాడు. It means he expects the pious nature. పెట్టినది తినవు, You don't eat what is served. మన ఇంటిలోనే పెట్టినది తినవు. You don't eat what is served at గొల్లల home. పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగా లోగుట్టున తినదవు, నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ. On the other hand, you visit the neighborhood and eat secretly all the butter ఏమిటా over కృష్ణ? there. నోరంత వెన్న వాసన, We find the smell of the butter all over. ఊరంతయు ఆగడంబు, The whole mischief over ఒకటే there. రద్దు, Is it fighting గోరంత everywhere? లేవు బాలా. You are after all a tiny tot. ఇంత చిన్న రూపం కూడా లేదు నీకు, ఊరంతా ఒకే అల్లరి చేసి You పెట్టున్నాను. are so small, so young, tiny tot, but you మన are full ఇంటి of వెన్న నీకు mischief. రుచించదా? Don't you like our own మన butter? ఇంటి వెన్ననేనా నీకు రుచిస్తుంది You like the butter of అని the తల్లి neighbors. దండిస్తే అప్పుడు చెప్తున్నాడు. Then he started replying. అనగా గోపికల హృదయము పవిత్రమైనటువంటిది, It only means the heart of Gopika is పరిశుద్ధమైనటువంటిది, sacred. Sacred and pure. స్వార్థము లేనటువంటిది, It is selfless. నిస్వార్థమైనటువంటిది. It is selfless. నీకు వాత్సల్యమైనటువంటి స్వార్థము స్వప్రయోజనం ఉంటుండాలి. Whereas you have got the కనుక నేను selfishness ఈ of ఇంటి వెన్న attachment. నాకు అక్కర్లేదు. Therefore, I don't want your butter. స్వార్థము సప్రయోజనము లేనటువంటి యొక్క గోపికల యొక్క హృదయం అనేటువంటి వెన్నని నేను అపహరిస్తున్నాను. The heart of Gopikas has no trace of selfishness and self-interest. Therefore, I want their కనుకనే butter. ఎవరి హృదయం పరిశుద్ధంగా ఉందో, The hearts of those that are pure, ఎవరి స్వార్థరహితంగా ఉంటుందో, those which are selfless, అట్టి హృదయాన్ని నేను అపహరిస్తాను. I just catch hold of this such heart. చోర యశోదా కే బార్ నవనీత చోర గోపాల్, చిత్త చోరా యశోదా కే బార్ నవనీత చోర గోపాల్. గోపికల యొక్క చిత్తం అనేటువంటి యొక్క వెన్నను అపహరిస్తూ వచ్చాడు. Is Krishna steals the heart of the Gopikas that are pure. లోకులంతా కూడా ఏదో ఏ పని ప్రారంభించినా ముందు గణేశుని తలుచుకుంటాం. ప్రశాంతిలో గణేష్ చతుర్థి తీరే వేరు, ఎంతో కోలాహలంగా జరుగుతుంది. స్వామి విద్యాసంస్థలన్నింటిలోనూ గణేశుణ్ణి 3-4 రోజుల పాటు పూజిస్తారు. నయనానందకరంగా అలంకరించిన పల్లకీలు, రథాలలో ఊరేగించి సాదరంగా వీడ్కోలు పలుకుతూ నిమజ్జనం చేసి వస్తారు. స్వామి ఆ రథాల ముందు విద్యార్థులతో కలిసి ఆనందంగా ఫోటోలు దిగుతారు. 1970లో బృందావన్ విద్యార్థులకు గణేష్ విగ్రహం కొనాలా, తయారు చేయాలా అని సందేహం వచ్చింది. స్వామి తయారు చేయమని ఆదేశించారు. విచిత్రంగా విగ్రహం పూర్తయ్యే వరకు ఒక ఎలుక పీఠం కిందనే తిష్టవేసింది. కొన్ని రోజులకు భగవాన్ బృందావన్కు తిరిగొచ్చారు. చిరునవ్వు చిందిస్తూ, నేనొక ఎలుకను పంపాను, వచ్చిందా అని అడిగారు. స్వామి అన్నిటా తన దివ్య సంకల్పాన్ని ప్రదర్శిస్తూ ప్రతి సందర్భాన్ని మధురమైన జ్ఞాపకంగా మిగులుస్తారు. ఆగస్టు, సెప్టెంబర్ మధ్యకాలం కేరళీయులకు చింగం నెల. వారా నెలలో స్వామి సన్నిధిలో ఓణం పండుగ జరుపుకుంటారు. 1973లో ఆ సాంప్రదాయం మొదలైన నాటి నుంచి ప్రపంచమంతటి నుంచి మలయాళం మాట్లాడే భక్తులు ఓణం పండుగ కోసం ప్రశాంతి నిలయం వస్తున్నారు. ఇక సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వచ్చే దసరా వేడుకలు కూడా 1946లోనే మొదలయ్యాయి. జగజ్జననికి 9 రోజుల పాటు పూజలు జరిగే దసరా వేడుకలకు ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. తొలితరం భక్తులు భగవాన్ను పట్టు వస్త్రాలు, నగలతో సింగారించి వివిధ దేవీ రూపాలుగా ఆరాధించేవారు. శోభాయమానంగా పల్లకీలో ఊరేగించేవారు. తదుపరి సంవత్సరాలలో స్వామి దసరాకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. 1962లో వేద సంరక్షణ, విద్వత్ పోషణ అనే లక్ష్యంతో
వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞం ప్రారంభించారు. ఏడు రోజులు జరిగే ఈ యజ్ఞంలో రుద్రహోమం, వేదపఠనం, సూర్య నమస్కారాలు, సహస్రలింగార్చన, చివరిగా విజయదశమి రోజున జరిగే పూర్ణాహుతి ప్రత్యేక ఆకర్షణ. త్యాగానికున్న శక్తిని, దైవం యొక్క దేవీ అంశను ఆరాధించడంలో ఉత్కృష్టతను వివరిస్తూ స్వామి ప్రతిరోజు దివ్యోపన్యాసం ప్రసాదించేవారు. భగవాన్ కొందరు వేద పండితులకు, ఇతరులకు కూడా ప్రసంగించే అవకాశం ఇచ్చేవారు. ఆ సంప్రదాయమే ప్రశాంతి విద్వన్ మహాసభగా రూపొంది దసరా వేడుకలకు మారుపేరైంది. విజయదశమి నాడు సాక్షాత్ వేదపురుషుడైన భగవాన్ యజ్ఞకుండం వద్ద నిలబడి నవరత్నాలను సృష్టించి అగ్నికి ఆహుతి ఇచ్చేవారు. పవిత్ర జలాన్ని సంప్రోక్షిస్తూ భక్తులను ఆశీర్వదించేవారు. జయ జగ జననీ మా శంకరి సాయి పరమేశ్వరి, శివశంకరి సాయి పరమేశ్వరి, అంబే భవానీ మా జయ. శ్రీరాఘవం. సాయంత్రం జూలా మహోత్సవం జరిగేది. ఊయలపై నుండి స్వామి భక్తులను ఆశీర్వదించేవారు. సంగీత విద్వాంసులైన గాయకులు, స్వామి విద్యార్థులు భక్తి గీతాలు ఆలపించేవారు. వాటిలో రామకథ భక్తులకు ఎంతో ప్రియమైనది. రామకథను వినరయ్యా. బాలుడైన సత్య మానవాళి ఉద్ధరణ కోసం తాను తలపెట్టిన ఉద్యమాన్ని అక్టోబర్ 20వ తేదీ నాడు ప్రకటించాడు. ఆ తేదీనే అవతార ప్రకటన దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అదే రోజున స్వామి తన మొదటి భజన మానస భజరే గురుచరణం వినిపించారు. ఆత్మోద్ధరణ కోసం గురు పాదపద్మాలకు శరణాగతి చేయాలని చెప్తూ తొలి దివ్యోపన్యాసం ప్రసాదించారు. ప్రశాంతి నిలయంలో ఆ రోజున స్వామి విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థినులు స్వామి దివ్య జీవనం, దివ్య సందేశాలను వివరించే హృద్యమైన కార్యక్రమాలను సమర్పిస్తారు. తరచూ అక్టోబర్లోనే వచ్చే దీపావళి రోజున విద్యార్థులు స్వామి నివాసాన్ని దేదీప్యమానంగా అలంకరించి బాణాసంచా వెలుగులు నింపుతారు. చిన్నపిల్లలకు స్వామి స్వయంగా కాకర పువ్వొత్తులు పంచి ఇచ్చి వారు బాణాసంచా కాలుస్తుంటే ఆ ఆనందంలో పాలు పంచుకుంటారు. ఆనాడే గుజరాత్ భక్తులు తమ కొత్త సంవత్సర వేడుకలు కూడా జరుపుకుంటారు. పరిపూర్ణ ప్రేమావతారి భగవాన్ శ్రీ సత్యసాయి జన్మించిన నవంబర్ నెల భక్తులకు అతి పవిత్రమైనది. ఆ రోజున తమ హృదయవాసి అయిన స్వామి దివ్య సాన్నిధ్యం కోసం వేలాది మంది భక్తులు తహతహలాడతారు. నవంబర్ నెల 2వ వారం చివరి రోజున 24 గంటల గ్లోబల్ అఖండ భజనతో పుట్టుపండుగ వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రపంచమంతటా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తారు. 1946లో స్వామి బెంగళూరులోని కొన్ని కుటుంబాల వారిని అదొక సాధనగా చేపట్టమని ప్రేరేపించారు. స్వామి బెంగళూరు వెళ్లి ఆ కార్యక్రమాలకు స్వయంగా అధ్యక్షత వహించి భక్తులను ఉత్సాహపరిచేవారు. 7 దశాబ్దాల అనంతరం కూడా అఖండ భజన సాంప్రదాయం కొనసాగుతోంది.
విశ్వవ్యాప్తంగా భజనపై ఆసక్తి ఉన్న భక్తులు అఖండ భజనలో పాల్గొని తరించాలని ఎదురుచూస్తుంటారు. తదనంతరం నవంబర్ 18న వారం రోజుల పాటు కొనసాగే భగవాన్ జన్మదిన వేడుకలు రథోత్సవంతో ప్రారంభమవుతాయి. ఆ రోజు గ్రామదేవతలను పుట్టపర్తి పురవీధుల్లో ఊరేగిస్తారు. అదే సమయంలో కుల్వంత్ హాల్లో శ్రీ సత్యసాయి వ్రతం జరుగుతుంది. ఎందరో భక్తులందులో పాల్గొంటారు. మరుసటి రోజు అంటే నవంబర్ 19న వేదాలలో పేర్కొన్న మహిళల పాత్ర సౌశీల్యాలకు నీరాజనం పడుతూ మహిళా దినోత్సవం జరుపుతారు. Each one of us matters in our own little way, and whatever we may offer to Him pales into insignificance when we could only pause a moment and think of the stupendous event unprecedented in the whole history of mankind. I declare the convocation open. భగవాన్ పుట్టినరోజుకు ముందు రోజు సాయంత్రం శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం జరుగుతుంది. నవంబర్ 23 నాటి ఉషోదయం శ్రీ సత్యసాయి అవతార కీర్తి ప్రతిభలతో శోభిల్లుతుంది. ఆ రోజు వల్లనే కదా మన జీవితాలలో ప్రతిదినం ఒక అర్థాన్ని పరమార్థాన్ని సంతరించుకుంది. భగవాన్ జన్మదినోత్సవ వేడుకల ఆవిర్భావం, వైభవం, చరిత్రల గురించి చెప్పాలంటే ప్రత్యేక డాక్యుమెంటరీ కావాలి. స్వామి దయతో అది కూడా త్వరలో మీ ముందుకొస్తుంది. ఏడాది చివరిలో భిన్నత్వంలో దైవత్వ ఏకత్వాన్ని సుందరంగా ప్రతిబింబిస్తూ క్రిస్మస్ పండుగ వస్తుంది. ఖండాంతరాల నుంచి భక్తులు ప్రశాంతిలో చేరతారు. ఆనందోత్సాహాలతో మందిరాన్నే కాదు, ఆశ్రమం లోపల ఉన్న ప్రతి సంస్థను, భవనాన్ని స్వర్గసీమను తలపించేలా అలంకరిస్తారు. బృందగానాలు, వాద్యగోష్ఠులు, నాటకాలు, నాటికలు ఇంకా ఎన్నెన్నో 3 రోజుల పాటు జరిగే క్రిస్మస్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ. క్రిస్మస్ రోజు ఉదయం భగవాన్ విద్యార్థులు కూడా క్యారల్స్ ఆలపిస్తారు. ప్రపంచవ్యాప్తంగా చర్చిల్లో పాడే క్యారల్స్కు అవేమీ తీసిపోవు. శాంటాక్లాజ్ రాక వినోదాన్ని పంచుతుంది. తెల్లవారుజామున భగవాన్ ప్రశాంతి మందిరం బాల్కనీలోని వెండి ద్వారం నుండి వచ్చి ప్రత్యేక దర్శనమిచ్చే దృశ్యాన్ని నాటి తరం భక్తులు నేటికీ మర్చిపోలేరు. 70వ దశకం చివర్లో కొందరు పాశ్చాత్య భక్తులు ఒక క్రిస్మస్ ట్రీని నక్షత్రాలు, గంటలతో అలంకరించి తీసుకువచ్చిన నాటి నుండి ఆశ్రమంలో క్రిస్మస్ జరుపుకోవడం ఆరంభమైంది. క్రమంగా క్రిస్మస్ను శ్రద్ధాభక్తులతో పెద్ద ఎత్తున జరుపుకోవడం మొదలైంది. జీసస్ గురించి భగవాన్ తెలిపే విశేషాలు క్రిస్మస్ పండుగను మరింత అర్థవంతం చేసేవి. 530 లోపల ఒక ఇంగ్లాండ్ లోపల ప్రత్యేకమైనటువంటి ఒక బుక్ రాశారు. All that was composed into one book there in England. దానిని పెద్దదిగా ఉంటే అందరూ కూడా చూడగలరని చాలా చిన్న బుక్కుగా చేసి రష్యన్స్ బ్లాక్ ఓషన్ దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ పెట్టి దాంట్లో పెట్టారు. Russians made it a small book and kept there near the Black Sea in safe custody. ఆ చిన్నదాని ఉండే సమస్తము ఇమిడి ఉంటుండాలి. In the tiny book, everything is written there. ఇది ఆ బుక్. This is that book. This is the book. This is the book. This is it. This is the book. This is the book, the Bible. This is papers. These are the papers you see from there. ఇది ప్రధానమైనటువంటి చిహ్నం ఈ యొక్క గత్తులో ఉంటుండాలి. ఇది క్రాస్. You find the cross on there, on the book. ఇది
సర్వ మతముల యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి యొక్క పద్ధతి అని కూడా వారు నిరూపిస్తూ వచ్చారు. They also proved the fact is the procedure to establish synthesis of all religions. ఈ గ్రంథములో ఉండినటువంటివి ఏ యొక్క బైబిల్లో కూడా లేవు. All that present here is not present anywhere in the Bible. ఇది చాలా నూతనమైనటువంటి యొక్క యేసు యొక్క చరిత్ర. This is new, brand new story of Jesus. భగవంతుని యొక్క విషయాలు తెలుసుకోవటము అందరికీ సాధ్యం కాదు. It's not given to everybody to know the divinity. అయితే భగవంతుని యొక్క తత్వం తెలుసుకోవాలంటే భగవద్భావమే మనలో ఆవిర్భవించాలి. To know the divine, we should develop divine thoughts. ఇందులో ఉండినటువంటి దారం, ఇది గుర్తుపెట్టిన దారం లోపల ప్రతి మతం నందు ఉండినటువంటి యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి ఒక శ్లోకం ఉంటుండాలి. Here you find the bookmark thread there. Every thread has got the text of every religion. సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అనేటువంటి భగవద్గీత యొక్క సారాన్ని ఈ యొక్క గుర్తు లోపల ఇమిడ్చి వచ్చారు. Most important sloka of Bhagavad Gita is right present here in the bookmark. అన్ని ధర్మముల యొక్క సారము ఒక్కటే. The essence of all religions is one. భగవంతునికి అర్పితము గావించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యము. Surrender is the main duty of everyone. సరెండర్ అనగా తాను భగవంతుడు ఒక్కటే అనేటువంటి ఏకత్వానికి రావాలి. Surrender means the feeling of oneness. I and God are one. భగవంతుని తప్ప ప్రాపంచికమైన మరి దేనితోనూ భక్తులు సంబంధం కలిగి ఉండకుండా తోడ్పడేందుకే భగవాన్ ప్రశాంతి నిలయంలో ఈ పండుగలను ప్రోత్సహించారు. కాని దివ్యధామమైన పర్తిలో ఇతర పండుగలు కూడా వేడుకగా జరుగుతాయి. స్థానిక ముస్లింలు మొహర్రం సందర్భంగా పీర్లను ఊరేగింపుగా ఆశ్రమానికి తీసుకొస్తారు. 1940వ దశకంలో ఒక పవిత్ర స్మారక చిహ్నాన్ని తిరిగి కనుగొనడంలో భగవాన్ సహాయపడినప్పటి నుండి ఈ సాంప్రదాయం మొదలైంది. రంజాన్ నాడు విద్యార్థులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. విదేశాల నుంచి, దేశంలోని వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి భక్తులు పర్తి యాత్రకొస్తుంటారు. వారు 2-3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత, నృత్య కార్యక్రమాలు సమర్పిస్తారు. భక్తులు ఆ యాత్రలను పరమ పవిత్రమైనవిగా భావిస్తారు. ఇవే కాక వేరే కొన్ని కార్యక్రమాలు కూడా ప్రశాంతిలో తరచూ జరుగుతుంటాయి. అతిరుద్ర మహాయజ్ఞం, సామూహిక ఉపనయనాలు, సామూహిక పఠనాలు, వివిధ సాయి సంస్థల వార్షికోత్సవాలు, సమావేశాలు, గోష్ఠులు, ఇంకా సిబ్బంది, విద్యార్థులు కృతజ్ఞతాసూచకంగా సమర్పించే కార్యక్రమాలు జరుగుతుంటాయి. (1962) దసరా సందర్భంగా ప్రశాంతి పతాకాన్ని ఎగురవేస్తూ స్వామి ప్రశాంతి నిలయంలో ప్రతిరోజూ పండగే అన్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లు నిరంతరం పచ్చని తోరణాలతో అలరారే నిత్య మంగళప్రదమైన ధామం ఇది. మీ హృదయాల్లో జగన్మాతను నిలుపుకోవడానికి ఏ నవరాత్రి కోసమో ఎదురుచూడనక్కర్లేదు. ఆ భావన కలిగిన రోజే మంగళప్రదం. వాయిదా వేయొద్దు, ఆలస్యం చేయవద్దు అన్నారు. గంగ ప్రవహించే ప్రతి అంగుళం పవిత్రమైనది. అయినా గంగా తీరాన ఉన్న హరిద్వార్, రిషికేశ్, వారణాసి వంటి ప్రదేశాలు పరమ పవిత్రమైనవిగా భావిస్తారు. ఆ పవిత్ర క్షేత్రాలలో ఉండడం ప్రతి ఒక్కరికి జీవిత వాస్తవాన్ని గుర్తు చేసుకునేందుకు తోడ్పడుతుంది. ప్రశాంతి నిలయ పవిత్ర ప్రాంగణంలో భగవాన్ సన్నిధిలో ఆత్మవిమర్శతో ప్రేరణ పొంది హర్షోల్లాసాలతో గడిపే ప్రతి క్షణం కూడా అంతే పవిత్రమైంది. అయినప్పటికీ ఈ పండుగ రోజులు, అవి తెచ్చే ఆనందం, స్వామి వివరించే వాటి విశేషాలు ఆధ్యాత్మిక మార్గంలో లక్ష్యం దిశగా సాగిపొమ్మని గుర్తు చేసే పవిత్ర సందేశాలు. సాయిరాం 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 సాయిరాం